హాయ్, వెల్కమ్ టు లవరాజు అర్థమెటిక్ క్లాసెస్. ఈ వీడియో క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి ముందు క్లాసెస్లో ఏవైతే చెప్పామో వాటి కంటిన్యూషన్ చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మన ప్లేలిస్ట్లో రేషియో అండ్ ప్రపోర్షన్ అని ఉంటుంది. దాంట్లో కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్తో పాటుగా 150 క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 151 నుంచి చూద్దాం. If A is to B is equal to 4 is to 5, B is to C is equal to 7 is to 9, and C is to D is equal to 3 is to 4, and if A's share is 1680, the share of D is, మనం ముందు క్లాసెస్లో నేర్చుకున్న, ఒకవేళ మీరు కొత్తగా చూసిన రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ కనుక మీకు ఉంటే, ఎప్పుడైనా సరే మొదటోడిని ఇచ్చి లేదా చివరోడిని ఇచ్చి ఫస్ట్కి లాస్ట్కే రిలేషన్ అడిగినప్పుడు మిగిలిన వాళ్ళతో సంబంధం ఏమీ ఉండదు. దీన్ని మనం జనరల్గా ప్రూవ్ చేస్తాం. చూడండి మరొకసారి, ఏ బై బి రాసినప్పుడు బి బై బి రాస్తే, బి బై సి రాస్తే, సి బై డి రాస్తే ఏమైంది చూడండి, బీబీ క్యాన్సిల్, సిసి క్యాన్సిల్. అంటే మనకి ఫైనల్ రిజల్ట్లో ఏడి రావడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చూడండి. చూడండి, 4/5 ఇంటూ 7/9 ఇంటూ 3/4. ఇక్కడ 4 క్యాన్సిల్ అయ్యింది, 3 టైమ్స్ పోయింది. అంటే ఏకి డికి రేషియో ఏమొచ్చిందండి, 7:15. ఈ 7 పార్ట్స్ వాల్యూ 1680 ఇచ్చి ఈ 15 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఎప్పుడైనా సరే ఆప్షన్స్ కూడా క్వశ్చన్లో భాగమే. కొన్ని సందర్భాల్లో మీకు అవి చాలా ఫేవర్ చేస్తాయి. మరి ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చూసినప్పుడు ఈజీగానే ఆన్సర్ టిక్ చేయొచ్చు. దట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే, క్వశ్చన్ నెంబర్ 51కి ఆన్సరు 3600 అని టిక్ చేయొచ్చు. ఆలోచించండి ఎలా చేసాం. 7 పార్ట్స్ 15 పార్ట్స్. 7 పార్ట్స్ వాల్యూ 1680 వచ్చినప్పుడు 7కి డబల్ కన్నా ఎక్కువే కదా 15. అంటే నాకు వచ్చే ఆన్సరు 1680కి డబల్ కన్నా ఎక్కువే కదా ఉంటుంది. 1680కి మనకి డబల్ తీసుకున్నా సరే 3360 అవుతుంది. కానీ ఇక్కడ ఆన్సర్ 3360 కన్నా ఎక్కువగా ఉన్న ఆన్సర్ ఒకటే అని మనం చెయ్యొచ్చు. లేదు, క్యాలిక్యులేషన్ నేర్చుకోవాలి అని కనుక మనం అనుకుంటే క్యాలిక్యులేషన్ ఏ విధంగా నేర్చుకోవచ్చో చూడండి. 7కి దీనికి రిలేషన్ ఏంటండి, 7 2s are 14, 7 4s are 28 ఇంటూ 0. దీనికి కూడా అదే రిలేషన్ ఉండాలి కదా, అవునా కాదా, 0. 15 4s are 60, 15 2s are 30 plus 6 36. ఆన్సర్ ఈజ్ 3600. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఏమన్నాడో క్లియర్గా చూడండి. ది సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 532. 3 సంఖ్యల యొక్క వర్గాల మొత్తము 532. అండ్ ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ యాజ్ ఆల్సో ఆఫ్ ద సెకండ్ అండ్ ద థర్డ్ ఈజ్ 3:2. ఫస్ట్ నెంబర్ ఏ, సెకండ్ నెంబర్ బి అని అంటూ ఉన్నాను నేను. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:2. అదే విధముగా మరలా బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి కూడా రేషియో 3:2. మరి అక్కడ ఇక్కడ బి ఉన్నాడు కాబట్టి, ఆడు ఒక్కడే కాబట్టి దాని వాల్యూ కూడా ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ బి వాల్యూ 2 ఉంది, ఇక్కడ బి వాల్యూ 3 ఉంది. కాబట్టి ఆ రెండింటి యొక్క ఎల్సిఎం 2 3s are 6. కాబట్టి 2 6 అవ్వాలంటే మనం ఏం చేయాలండి, ఇంటూ 3 చేయాలి. 3 6 అవ్వాలంటే ఇంటూ 2 చేయాలి. అంటే మనకి ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి వాల్యూ ఎంత వచ్చిందంటే 3 3s are 9. ఓకేనా.
3 2s ఆర్ 6. ఇక్కడ కూడా 2 3s ఆర్ 6. అదే మనం ఈక్వల్ చేయడమే మన కాన్సెప్ట్. 2 2s ఆర్ 4. ఏకి బికి సికి రేషియో 9:6:4. ఆడు అడిగింది ఏమన్నాడో చూడండి. థర్డ్ నెంబర్ అడిగాడు. సో థర్డ్ నెంబర్ ఎన్ని పార్ట్స్ అండి? 4 పార్ట్స్. దానికన్నా ముందు మనం చేయాల్సింది ఏంటంటే వాటి యొక్క స్క్వేర్స్. దీన్ని ఈ నెంబర్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం అబ్జర్వ్ చేస్తే. 9 స్క్వేర్ ఎంత అండి? 81. 6 స్క్వేర్ 36. 4 స్క్వేర్ 16. 4 స్క్వేర్ ఎంత అండి? 16. అంటే 12 13 1 క్యారీ చేసాం, 10 13. అంతేనా? 133ఏనా? సో 133 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 532 ఇచ్చాడు. చూడండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇంటూ 4 అయినా చూడండి. ఇక్కడ యూనిట్ డిజిట్లో 3 ఉంది, థర్డ్ టేబుల్లో 2 రావాలంటే 3 4s ఆర్, అంతే కదా. 400 అండ్ 400 ప్లస్ 120 520 ప్లస్ 12 532. కాబట్టి మనం ఇది స్క్వేర్స్ చేసాం కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కూడా స్క్వేర్స్లో వస్తుంది. కాబట్టి దానికి మనం రూట్ కడితే వాల్యూ ఎంత అంటే 2. అలా వచ్చిన 2తో ప్రతి నెంబర్ని ఇంటూ చేస్తే మనకు కావలసిన ఆన్సర్ రావడం జరుగుతుంది. ఫస్ట్ నెంబర్ కావాలంటే 9 2s ఆర్ 18గా చెప్తాం. సెకండ్ నెంబర్ కావాలంటే 6 2s ఆర్ 12గా చెప్తాం. థర్డ్ నెంబర్ కావాలంటే 4 2s ఆర్ 8గా చెప్తాం. ఆ వ్యక్తి థర్డ్ నెంబర్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ నెంబర్ ఏ. ఓకేనా? లేదు, ఇంకా మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే క్లారిటీగా చూడండి. ఇంకా డీటెయిల్డ్గా మనం చేయాలి అంటే డీటెయిల్డ్గా కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఆ సంఖ్యల యొక్క వర్గాల మొత్తము అన్నా, గణాల మొత్తం అన్నా, లబ్ధం అన్నా మనం చేయాల్సింది ఏంటంటే ఈ రేషియో కనుక్కున్న తర్వాత రేషియో ఎంతండి? 9. రేషియో ఎంతండి? 9 6 4. రేషియో 9 6 4. వీటికి మనం ఏం చేయాలంటే వర్గాల మొత్తం అని అడిగిన, గణాల మొత్తం అని అడిగిన, లబ్ధం అని అడిగిన వెంటనే రేషియోని సంఖ్యారూపంలోకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఒక వేరియబుల్తో దాన్ని మనం ఏం చేయాలంటే ఇంటూ చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో అంటే ఫస్ట్ నెంబరు 9x, సెకండ్ నెంబర్ 6x, థర్డ్ నెంబర్ 4x. ఇప్పుడు ఆ సంఖ్యల యొక్క వర్గాల మొత్తము అన్నాడు కాబట్టి వర్గము చేస్తే 81x², 36x², 16x². ఆ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 532 వచ్చింది. అన్నీ యాడ్ చేస్తే ఇప్పుడే మనం యాడ్ చేసాం. 133x² ఈజ్ ఈక్వల్ టు 532. 133 ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఈ x² వాల్యూ 4 అయితే x వాల్యూ ఏమవుతుందండి? 2. ఇప్పుడు ఈ xని పట్టుకెళ్ళి మనకు కావాల్సింది 4xే కావాలి కాబట్టి ఆన్సర్ 4 ఇంటూ ఎక్స్, దట్ ఈజ్ ఆన్సర్ ఎంతమ్మా చెప్పండి? 8గా చెప్పవచ్చు. ఇది జనరల్గా చేసేటువంటి ఆలోచన. దీని మీద మీకు నాలెడ్జ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎక్స్ లేకపోయినా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా చేసినా ప్రాబ్లం ఏమీ లేదండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 153. ఏ మ్యాన్ స్పెండ్స్ ఏ part of his monthly income and saves a part of it. The ratio of his expenditure to his savings is 26:3. If his monthly income is 7250, what is the amount of his monthly saving? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తి తనకు వచ్చినటువంటి మంత్లీ ఇన్కంలో ఎక్స్పెన్సెస్కి సేవింగ్స్కి రేషియో, ఖర్చుకి ఆదాకి రేషియో, ఖర్చుకి పొదుపుకి రేషియో 26:3. అంటే తన ఇన్కమ్ మొత్తం 29 పార్ట్స్ అయితే, తన ఇన్కమ్ మొత్తము 29 పార్ట్స్ అయితే 7250.
అయితే ఆడు అడిగింది ఏంటో చూడండి. మంత్లీ సేవింగ్ అడిగాడు. మంత్లీ సేవింగ్ ఎన్ని పార్ట్స్ ఉందండి? 3 పార్ట్స్ ఉంది. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. కొంచెం స్మార్ట్గా ఆలోచించండి. చూడండి ఇక్కడ 29 పోయిందండి. ఎన్ని టైమ్స్ అండి? 3 టైమ్స్ అయితే ఎక్కువైపోయిందా? 3 టైమ్స్ అంటే చూడండి ఒకసారి, 3 టైమ్స్ ఎక్కువైపోయింది. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే 2 టైమ్స్ ఎంత అండి? 58. 58 కనుక తీసేస్తే ఇక్కడ అదొక 2 అయితే 60 అంటే 14 ఉంటుంది. 145 ఇంటూ 5 కనుక చూస్తే 29 ఇంటూ 5 చూడండి ఇక్కడ 29 ఇంటూ 5 ఎగ్జాక్ట్గా 145 టైమ్స్ అయింది. కాబట్టి 0 ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఇంటూ 250 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే కనుక 750 రావడం జరిగింది. వెరీ బేసిక్గా అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఎక్స్పెండిచరు సేవింగు రెండు యాడ్ చేస్తే మన ఇన్కమ్ అండి. ఆదాయం కావాలంటే ఖర్చుని ఆదాని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 750. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 2 numbers are in the ratio 7:17:45. 1/3 of a smaller is 1/3 of the smaller is less than 1/5 of the bigger by 15. చూడండి ఏమన్నాడు జాగ్రత్తగా చూడండి. పెద్ద నెంబర్ యొక్క 1/5 చాలా డీటెయిల్డ్గా వినండి. వెరీ బేసిక్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే చూడండి. పెద్ద నెంబర్ యొక్క 1/5, పెద్ద నెంబర్ యొక్క 1/5 అంటే 45లో 1/5 అంటే ఎంత అండి? 9 అనేదట. 9 1/3 ఆఫ్ ద స్మాలర్ ఏది ఇందులో? 17/3. ఇది దీనికంటే ఎంత తక్కువగా ఉందటంటే 17/3 దీనికంటే ఎంత తక్కువగా ఉందంటే 15 తక్కువగా ఉందన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. 1/3 ఆఫ్ ద స్మాలర్ ఈజ్ లెస్సర్ దెన్ 1/5 ఆఫ్ ద బిగ్గర్ నెంబర్ ఎంతైతే ఉంటుందో అందులో 1/5 కంటే స్మాలర్ నెంబర్లో 1/3 అనేది 15 తక్కువగా ఉంది. అయితే ఏమన్నాడంటే దెన్ ద స్మాలర్ నెంబర్ అంటే 17 పార్ట్స్ వాల్యూ ఎంత? ముందు గమనించండి, 27 - 17 అంటే ఎంత అండి? 10/3 వాల్యూ 15 అయితే 17 వాల్యూ ఎంత? కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనకు కావలసిన 10/3 రివర్స్ అయిపోతే ఏమవుతుందండి? 3/10 అవుతుంది. ఇంటూ ఎంత అండి? 15. 5 ఏమో 2 టైమ్స్, 5 ఏమో 3 టైమ్స్, అంతేనండి. సో 3 3s are 9 కాబట్టి 9 ఇంటూ 17, 9 ఇంటూ 17, 9 10s are 90, 9 10ల 90, 9 ఏళ్ళ 63, 153 బై ఎంత అండి? 2. 2 ఏళ్ళ 14, 2 6ల 12, 1/2. ఆన్సర్ 76, 1/2. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ సి. అందరికీ అర్థమైందా? వెరీ బేసిక్ కాన్సెప్ట్. మరొక్కసారి చెప్తున్నాను చూడండి. చిన్న నెంబర్లో 3వ వంతు అనేది పెద్ద నెంబర్లో 5వ వంతు కంటే 15 తక్కువగా ఉంది. పెద్ద నెంబర్లో 5వ వంతు అంటే ఎంత అండి? 9. చిన్న నెంబర్లో 3వ వంతు అంటే 17/3. వాటి మధ్య డిఫరెన్స్ 15 కాబట్టి 17 పార్ట్స్ వాల్యూ ఎంత? మంచి క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ఏ 4 నెంబర్స్ A, B, C and D ఈజ్ 110. C ఈజ్ twice A. Sum of A and D is equal to that of B and C. A is to B is 3:5. The numbers are. చూడండి ఏమన్నాడో జాగ్రత్తగా చూడండి. ABCD అనే 4 నెంబర్స్ యొక్క మొత్తము 110 ఇచ్చాడండి. 110 ఇచ్చాడు.
మరియు దాంతోపాటు ఒక మాట అన్నాడు, సి ఈజ్ ట్వైస్ ఏ. ఏ ఎంతైతే ఉంటుందో దానికి ట్వైస్ సి. ఏకి రెట్టింపు సి ఉన్నాడు. మరి ఏ మరియు డి ఎంతైతే ఉంటారో బి మరియు సి కూడా అంతే ఉన్నారు. A:B 3:5 అయితే దెన్ ద నెంబర్ సార్ అని అడిగాడు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా వినండి సరిపోతుంది. చూడండి అమ్మ, ఇక్కడ క్లియర్గా చూడండి. చూడండి ఇక్కడ ఆడిచ్చిన A:B నీట్గా రాయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. A:B. ఇంకా బ్యాలెన్స్ ఎవరెవరు ఉన్నారో సిడి ఉన్నారు, అందరినీ రాద్దాం. ఏ వాల్యూ 3, బి వాల్యూ 5. ఫస్ట్ పాయింట్ తీసుకోండి, సి ఈజ్ ట్వైస్ ఏ. సి అనేవాడు ఏకి ట్వైస్ ఉన్నాడు, ఏకి రెట్టింపు ఉన్నాడు, అంటే ఎంత ఉంటాడు? 6 ఉంటాడు. మరలా ఒక మాట అన్నాడు, జాగ్రత్తగా గమనించండి. ఏ అండ్ డి అట బి అండ్ సి ఎంత అయితే అంత ఉంటారట. బి అండ్ సి 11 పార్ట్స్, అంటే ఏడి కలిపినా సరే 11 రావాలి. అంటే 11 పార్ట్స్లో ఈడు 3 పార్ట్స్ ఉంటే రిమైనింగ్ 8 పార్ట్స్ ఎవడుంటాడండి? డి ఉంటాడు. సో వాళ్ళ నలుగురు యొక్క రేషియో 3:5:6:8. అర్థమైందా? ఇప్పుడు గమనించండి, అన్నీ యాడ్ చేస్తే 110 రావాలట. 18, 8, 8, 16 + 2 22, 16 + 6 22. 22 పార్ట్స్ 110 అయితే చూడండి ఒకసారి, ఇంటూ 5ఏనా? అంటే ఆ నెంబర్స్ ఏమైపోతున్నాయండి? ప్రతిదీ ఇంటూ 5 చేస్తే 15, 25, 30, 40. ఆన్సర్స్ 15, 25, 30, 40. దట్ ఈజ్ ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ నెంబర్ బి మన ఆన్సర్. అందరికీ అర్థమయ్యింది అనుకుంటున్నాను. వెళ్దామా నెక్స్ట్ క్వశ్చన్కి? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 156 అండి. ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 2:3. A sum of 2800 is equally divided between them. చూడండి, if A saves 600, B saves. The expenses of A is to B. వారి ఖర్చులు ఏ రేషియోలో ఉన్నాయంటే 2:3 రేషియోలో ఉన్నాయి. ఈడేం చేశాడంటే 2800 రూపాయలు ఇద్దరికి సమానంగా పంచాడు. చూడండి, ఏ సమ్ ఆఫ్ 2800 ఈజ్ ఈక్వల్లీ డివైడెడ్ బిట్వీన్ దెమ్. ఈ 2800ని ఇద్దరికి ఈక్వల్గా పంచాడు అంటే మీరు గమనించండి, ఫస్ట్ వాడికి 1400 ఇచ్చాడు, రెండో వ్యక్తికి కూడా 1400 ఇచ్చాడు. అయితే దాంట్లో ఏ అనేవాడు 600 సేవ్ చేశాడు అంటే ఎంత ఖర్చు పెట్టేసినట్టు అండి? 800 కదా ఖర్చు పెట్టినట్టు. ఈడు 2 పార్ట్స్ 800 అంటే 1 పార్ట్ 400 కాబట్టి ఈడు 3 పార్ట్స్ ఖర్చు పెట్టేశాడు కాబట్టి 1200 ఖర్చు పెట్టేస్తాడు. మరి సేవింగ్ ఎంత అంటే కనుక 200. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఏ మన ఆన్సర్. ఏమీ లేదు దాంట్లో అసలు. 1400కి ఇద్దరికి ఇచ్చాం. ఏ అనేవాడు 600 సేవ్ చేశాడు అంటే మిగతా 800 ఖర్చు పెట్టాడు. 2 పార్ట్స్ 800 అంటే 3 పార్ట్స్ 1200. బి అనేవాడు 1200 ఖర్చు పెట్టాడు అంటే 200 రూపాయలు సేవ్ చేసినట్టు. అదే మనకు అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 157. 3 నెంబర్స్ ఏ, బి అండ్ సి. మ్యాట్లో అడిగిన క్వశ్చన్ ఇది. 3 నెంబర్స్ ఏ, బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 12, 15, 25. If the sum of these numbers is 3, 1, 2, the ratio between the difference of B and A and the difference of C and B is. ఆడు మరలా రేషియో అడిగాడు కాబట్టి అండి, మీరు ఈ 312 తీసుకోవాల్సిన అవసరం ఏ మాత్రమో లేదండి. జనరల్గా ఆలోచించేయండి. ఏ వాల్యూ 12, బి వాల్యూ 15, సి వాల్యూ 25. ఇప్పుడు ది రేషియో బిట్వీన్ ద డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ ఏ. బికి ఏకి డిఫరెన్స్ ఎంత అండి? బికి ఏకి డిఫరెన్స్ ఎంత? 3. తర్వాత అండ్ ది డిఫరెన్స్ ఆఫ్ సి అండ్ బి. సికి బికి డిఫరెన్స్ ఎంత అండి? 10. ఆన్సర్ ఎంత అండి? 10. 3:10. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఎంత అంటే కనుక ఆప్షన్ నెంబర్ సి, 3:10. అందరికి అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్.
ఇది కూడా మంచి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్కమ్స్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో 7:9:12. నీట్గా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మంచి క్వశ్చన్ ఇది. వాళ్ళ యొక్క ఇన్కమ్స్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే 7 ఇచ్చాడు, 9 ఇచ్చాడు, 12 ఇచ్చాడు. ఇవి వారి యొక్క ఇన్కమ్స్. దాంతోపాటుగా దేర్ రెస్పెక్టివ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్ ద రేషియో, వారి ఖర్చులు ఇచ్చాడండి. 8:9:15 అని వారి ఖర్చులు ఇచ్చాడు. దాంతోపాటు మనకు క్లూ ఇచ్చాడు. ఇఫ్ ఏ సేవ్స్ 1/4 ఆఫ్ హీజ్ ఇన్కమ్, ఒకవేళ ఏ అనే వ్యక్తి కనుక తన ఇన్కంలో 1/4 కనుక సేవ్ చేస్తే, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ సేవింగ్స్ ఈజ్, వారి యొక్క రేషియో, సేవింగ్స్ యొక్క రేషియో ఎంత అని అడిగాడు. మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనిస్తాం. ఏంటి ఇంపార్టెంట్ విషయం అంటే, ఇప్పుడు నా పేరు ఏ, నేను 7 రూపాయలు సంపాదిస్తున్నాను. మా ఫ్రెండ్ బి ఆడేంటో 9 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి సి వాడు 12 రూపాయలు సంపాదిస్తున్నాడు. నేను 8 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాను, వీడు 9 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు, వీడు 15 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు. అయితే మీరు గమనిస్తే రేషియోలో చూస్తే ఏ 7 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు ఉంది. కానీ మన కాన్సెప్ట్ ఏంటి? ఏ అనే వ్యక్తి అట 4 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయే సేవ్ చేసుకోవాలి, అంటే 3 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే కదా కాన్సెప్ట్. కాబట్టి నా పేరు ఏ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ నా ఇన్కమ్ని ఎక్స్పెండిచర్ని ఈక్వల్ చేస్తున్నాను. అంటే ఎంత సంపాదిస్తున్నానో అంత ఖర్చు పెట్టేస్తున్నాను. కాబట్టి ఇంటూ 8 చేశాను, ఇంటూ 7 చేశాను. మార్పు ఏం చేసినా రేషియో మొత్తం మీద చేయాలండి. ఒకదాని మీదే మార్పు చేయాలని కాదు. నిష్పత్తిని ఒకే సంఖ్యచే గుణించడం వల్ల నిష్పత్తిలో ఏ మార్పు ఉండదు కాబట్టి చేశాను. ఇప్పుడు నా పేరు ఏ కాబట్టి 7/856, 7/856 అంటే నేను ఎంత సంపాదిస్తున్నానో అంత ఖర్చు పెట్టేస్తున్నాను. కానీ లాజిక్ అది కాదు కదా. ఎంత సంపాదిస్తున్నానో 4 రూపాయలు సంపాదిస్తే 3 రూపాయలే ఖర్చు పెట్టాలి కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి 4 రూపాయలు సంపాదిస్తే 3 రూపాయలే ఖర్చు పెట్టాలి. మార్పు ఏం చేసినా మొత్తం మీద చెయ్యాలి. కాబట్టి అందరికీ అర్థమైందా అండి? చూడండి ఇక్కడ ఎంత క్లారిటీ ఆన్సర్స్ ఉన్నాయో మీకు అర్థమైపోద్ది. ఓకేనా? సో ఇక్కడ గమనిస్తే 7/8 క్యాన్సిల్ అయిపోతే 4 రూపాయలు 3 రూపాయలు అయ్యింది కదా. ఇప్పుడు ఇది ఏ రేషియో? ఇన్కమ్. ఇదేంటి? ఎక్స్పెండిచర్. మనకేం కావాలి? సేవింగ్స్ కావాలి. నా ఆదాయంలోంచి ఖర్చు తీసేస్తే, నేను 10,000 సంపాదించి 3,000 ఖర్చు పెట్టేస్తే సేవింగ్ 7,000 అని చెప్తాం కదా. సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఆదా లేదా పొదుపు ఈజ్ ఈక్వల్ టు ఆదాయము మైనస్ ఖర్చు. కాబట్టి అన్ని మైనస్ చేసేస్తున్నాను. ఇక్కడ 7/8 కామన్ తీస్తే చూడండి మనం ఏం చేస్తాం, దీని నుంచి మైనస్ చేస్తాం. కాబట్టి మైనస్ చేసేటప్పుడు ఇక్కడ కామన్గా ఉన్న తీసేస్తాం. 7/8 కామన్ తీస్తే 4లోంచి 3 పోతే 1 కాబట్టి 56. ఇక్కడగా కామన్గా ఉన్నది 9 కాబట్టి 9 కామన్ కనుక తీసేస్తే 9 కామన్ తీసేస్తే 8×4=32కి 7×3=21కి డిఫరెన్స్ ఎంత అంటే చూడండి 32లోంచి 21 తీసేస్తే 11 కాబట్టి 11 కదా 11 కాబట్టి 11×9=99. ఇది ఎంత అండి? 99. నెక్స్ట్ గమనించండి, ఇక్కడ కామన్గా ఏమైనా ఉన్నా తీసేయచ్చు. లేని సందర్భంలో 56, 99 ఉన్నాయి కాబట్టి అలాంటి ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆ ఆన్సర్నైనా మీరు పెట్టేయచ్చు. ఆన్సర్ ఎంత అండి? ఇంకా బ్యాలెన్స్ ఎంత మిగిలిందండి? 69. లేదా దీని నుంచి ఇది తీసివేసినా సరే 69 రావడం జరుగుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? దీని నుంచి 3 కామన్ తీసినా ప్రాబ్లం లేదు.
ఇక్కడ 3 కామన్ తీస్తే ఎంత ఉందండి? 4. 4 8లు 32. 32 ఇంటూ 4 128. సరే చేద్దాం చూడండి. 8 4లు 32. 32 ఇంటూ 12. 12 2 24. 12 3 36. 38. దీని వాల్యూ 384. ఎక్కడ ఎంతో చూడండి. 15 ఇంటూ 21. 15 ఇంటూ 21. 15 ఒకటిలో 15. 15 2 30. 31. సో 384 నుంచి 315 తీసేస్తే 14లోంచి 5 తీసేస్తే 9 వచ్చింది. 7లోంచి 1 తీసేస్తే 6 69. ఆన్సర్ ఎంత అంటే 56:99:69. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా మంచి క్వశ్చన్ అండి, మీరు అబ్జర్వ్ చేయగలిగితే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ది టోటల్ emoluments of A and B are equal. However, A gets 65% of his basic salary as allowances and B gets 80% of his basic salary as allowances. చూడండి, ఇప్పుడు వీళ్ళకి వచ్చేటువంటి టోటల్స్ ఈక్వల్. వీడికి బేసిక్ మీద ఎంత వస్తుందంటే అలవెన్సెస్ 65% వస్తుంది. అంటే బేసిక్ 100%, 65 ఎక్స్ట్రా వస్తుందంటే 165 ఈజ్ ఈక్వల్ టు, ప్రస్తుతానికి ఈక్వల్గా ఉన్నారు కాబట్టి వీడికి బేసిక్స్తో పాటు 80 ఎక్కువ వస్తుంది కాబట్టి 180%. ఓకేనా? ఏమైనా పోతే క్యాన్సిల్ చేయండి. 5 3 15. 5 3 15. 5 3 15. బ్యాలెన్స్ ఎంత ఉందంటే 5 6 30. 3 ఎన్నిసార్లు అండి? 11. 3 ఎన్నిసార్లు అండి? 12. సో A/B ఈజ్ ఈక్వల్ టు దేని ఆపోజిట్ వాల్యూ దానికి చెందుతుంది కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 12:11. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. ది ఇన్కమ్స్ ఆఫ్ మిస్టర్ గుప్తా అండ్ మిస్టర్ వర్మ ఆర్ ఇన్ ద రేషియో 9:4. ఒరిజినల్గా చేస్తాను చూడండి. అండ్ దర్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్ ద రేషియో 7:8. వారి ఇన్కమ్ల రేషియో 9:4గా ఉంది. వారి ఆదాయాల నిష్పత్తి 9:4. సేవింగ్స్ నిష్పత్తి ఎక్స్పెండిచర్ ఖర్చుల నిష్పత్తి 7:3. ఇఫ్ ఈచ్ సేవ్స్, ప్రతి వ్యక్తి 2000 రూపాయలు సేవ్ చేస్తే గుప్తాస్ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అన్నాడు. మీరు ఏమీ చెయ్యకపోయినా ఆన్సర్ చేయొచ్చండి, కొంచెం నాలెడ్జ్ వాడితే. గుప్తా అనేవాడు ఎవడండి? గుప్తా అనేవాడు ఎవడండి? ఈడు మొదటోడు. వాడికి ఏం అడిగాడండి? గుప్తాస్ ఎక్స్పెండిచర్ అడిగాడు. ఎక్స్పెండిచర్ 7తో పోయే నెంబర్ ఒక్కటే ఉంది కాబట్టి ఆన్సర్ 70,000 రూపాయలు. మ్యాట్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అది. సరే పక్కన పెట్టండి. అయిపోయింది కదా, ఆన్సర్ అయిపోయిందా? ఎక్స్పెండిచర్ ఎవరిది అడిగాడు? గుప్తాది అడిగాడు. అయిపోయింది ఆన్సరు. అయితే అన్ని సందర్భాల్లో అలా అవ్వదు. 7 యొక్క మల్టిపుల్స్ రిమైనింగ్ ఏమన్నా ఉంటే అప్పుడు కూడా మనం చెయ్యాలి కాబట్టి కంప్లీట్ ప్రొసీజర్ని చూద్దాం. ఎక్స్పెండిచర్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఎక్స్పెండిచర్ రేషియో తీసుకోండి. కంప్లీట్ ప్రొసీజర్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎక్స్పెండిచర్ 7x 3x, అంతేనా? ఈ ఒకటి ఎక్స్పెండిచర్ 7x 3x. బైగా రాసిన ప్రాబ్లం ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి. కానీ రేషియో వేరు, భిన్నం బై వేరండి. భిన్నం వేరు, నిష్పత్తి వేరు, రెండు ఒకటి కాదు. కానీ అవి ఇచ్చే ఆన్సర్స్ ఒకటే కాబట్టి మనం ఆ విధంగా తీసుకుంటాం. చూడండి, ఇదేంటంటే వాడి యొక్క ఎక్స్పెండిచర్ ఖర్చు. ఇదేంటంటే ఆడి యొక్క ఇన్కమ్ ఎంతమ్మా చెప్పండి? 9/4. మరి ఖర్చుకు సేవింగ్ కలిపితేనే కదా, ఖర్చుకి ఆ పొదుపు కలిపితే మనకేమొస్తుందంటే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కాబట్టి చేసాం. సో 4 ఏళ్ళు 28. ఎంతమ్మా? 4 ఏళ్ళు 28x 4 రెళ్ళు 8,000 ఈజ్ ఈక్వల్ టు 9 3 27x ప్లస్ 9 రెళ్ళు 18,000. ఓకే, 28 పట్టుకొస్తే ఒక ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 28. ఇది కనుక అటు పట్టుకెళ్ళిపోతే అంతేనండి. దీన్నే అటు పట్టుకెళ్ళాం, దీన్నే ఇటు పట్టుకెళ్ళాం. 28 ఎక్స్ఎల్లో 27 ఎక్స్ఎల్ పోతే ఇది ఇక్కడ పట్టుకొచ్చాం. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక 10,000. ఇప్పుడు అంతే, 18,000 8,000 తీసేస్తే 10,000. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10,000 కాబట్టి మనకు కావాల్సింది మిస్టర్ గుప్తా మొదట వ్యక్తి యొక్క ఎక్స్పెండిచర్ కాబట్టి 7x ఉంది కాబట్టి ఆడు ఎక్స్పెండిచర్
7 ఇంటూ 10,000 70,000 మనం ఆన్సర్గా చెప్తామండి. ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ నెంబర్ బి మన ఆన్సర్. దీన్ని ప్రొసీజర్ పరంగా ఎలా చేయొచ్చో చూసాము. దీన్ని డైరెక్ట్గా లాజికల్గా ఎలా చేయొచ్చో చూద్దాము. తర్వాత క్రాస్ ప్రోడక్ట్ మెథడ్లో ఏ విధంగా చేయొచ్చో చూద్దాము. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి ఈ క్వశ్చన్కి ఆప్షన్సే ఈజీగా ఆన్సర్ని ఇచ్చేసాయి, కానీ అన్ని సందర్భాల్లోనే అలాంటి పాసిబిలిటీస్ ఉండవు. కాబట్టి కంప్లీట్గా దీన్ని ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. ఇది ఎక్స్పెండిచర్, ఏది అడిగాడో అది పైన రాయాలి. ఎక్స్పెండిచర్. ఇదేమో ఇన్కమ్. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అవ్వాలంటే కలపాలి కదండి. ఇన్కమ్ అనేది, అది ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్. ఖర్చు ఇన్కమ్ అవ్వాలంటే సేవింగ్ యాడ్ చేయాలి. 7కి ఎంత యాడ్ చేస్తే దీనికి కూడా సేమ్ యాడ్ చేసాడు కాబట్టి 2000. ఇక్కడ మీరు గమనించగలిగితే 7 9 అయ్యిందంటే 1 పార్ట్ పెరిగింది, 3 4 అయ్యిందంటే 7 9 అయ్యిందంటే 2 పార్ట్స్ పెరిగింది, 3 4 అయ్యిందంటే 1 పార్టే పెరిగింది. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ రెండిటి యొక్క డిఫరెన్స్లతో చేస్తే ఈక్వల్ అయిపోతాయి. 9కి 4కి డిఫరెన్స్ ఎంత అండి? 5 అండి. 3కి 7కి 3కి డిఫరెన్స్ ఎంత అండి? 4 అండి. ఇప్పుడు ఏమైంది ఒకసారి చూడండి. 35 15 36 28 అవునా? అంతేనా అయ్యింది? 30 36. రెండిటికి డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? ఓకే డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ 4 4 9 36, 4 4లు ఎంత అండి? 16 కదా. 16 కాబట్టి ఇక్కడ 1 పార్టే పెరిగింది, ఇక్కడ 1 పార్టే పెరిగింది. అలా 1 పార్ట్ పెరగడానికి కారణం ఎంత యాడ్ చేయడం అండి? 2000 యాడ్ చేయడం. 1 పార్ట్ ఎందుకు పెరిగింది? ఈక్వల్గా ఎందుకు పెరిగింది? ఈక్వల్గా 2000 యాడ్ చేసాం కాబట్టి 1 పార్ట్ వాల్యూ 2000. ఇప్పుడు నాకు ఏమైందండి? ఎక్స్పెండిచర్ ఎన్ని పార్ట్స్? ఇది చేంజ్ అయిపోయింది. 35 పార్ట్స్ విలువ. 35 ఇంటూ 2000. ఆన్సర్ ఎంత అంటే కనుక 70,000. ఆన్సర్ ఎంత అండి? 70,000. లేదు, జనరల్గా కూడా చేయొచ్చు. ఈ ఇబ్బంది ఏమీ లేకుండా, ఏమీ ఆలోచించకన్నా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చో చెప్తున్నాను చూడండి. ఆడు మనకేం కావాలో ఆ రేషియో రాయండి. 7:3 ఆ రిమైనింగ్ రేషియో యాడ్ చేసాం కాబట్టి 2000 ఇది అవ్వాలంటే యాడ్ అవ్వాలి. ఖర్చు అనేది ఆ ఇన్కమ్కి ఈక్వల్ అవ్వాలంటే సేవింగ్ యాడ్ చేయాలి. డిఫరెన్స్ తీసుకోండి. 28కి 27కి డిఫరెన్స్ 1 పార్ట్. 9 రెళ్ళకి 4 రెళ్ళకి డిఫరెన్స్ 5 రెళ్ళు కాబట్టి 5 రెళ్ళు 10,000. ఈ రెండిటికి డిఫరెన్స్ ప్రోడక్ట్ చేసే డిఫరెన్స్, క్రాస్గా ప్రోడక్ట్ చేసి డిఫరెన్స్. 7 భాగాల విలువ ఎంత అంటే 70,000. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేసినా ఇబ్బంది లేదు. కాకపోతే ఇవన్నీ లేకన్నా డైరెక్ట్గా టిక్ పెట్టడమే ఈజీగా ఉంది. అది కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ని చూద్దాం. థ్యాంక్ యూ.